ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. ఈ టిప్స్ ఆడవాళ్ళకి మాత్రమే, ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే, డియర్ మై సిస్టర్స్కి మాత్రమే, మ్యారేజ్ అయిన మా సిస్టర్స్కి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు బయట నుంచి వచ్చేటప్పుడు అంటే వాళ్ళు చిరాకుతో పరాకుతో ఆఫీస్లో టెన్షను, బిజినెస్లో టెన్షను, జర్నీ టెన్షను, సో బిజినెస్ కాలేదని, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగలేదని, లేకపోతే ఈరోజు మీటింగ్ జరగలేదు, ఎన్నెన్నో టెన్షన్స్తో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని టెన్షన్ పెట్టద్దు. వాళ్ళని ఊరికే మాట్లాడుతూ విసిగించకుండా వాళ్ళు మూమెంట్ని గమనించి, మా ఆయన చిరాగ్గా ఉన్నాడా, పరాగ్గా ఉన్నాడా, లేకపోతే కోపంగా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, లేకపోతే ఎలా ఉన్నాడు, దానిని గమనించి మీరు వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వండి. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీరు మూవ్ అవ్వండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోపగించుకోరు. ఓకేనా? వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మూవ్ అవ్వండి, కోపగించుకోరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వంటలు ఏమైనా ఉన్నా కానీ చక్కగా వేడివేడిగా వడ్డించండి. రెండో పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో అది లేదు ఇది లేదు, నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని అనొద్దు. వెంటనే విసిగించకుండా ఆయన కూల్ అయినప్పుడు, ఆయన ప్రశాంతంగా కొంచెం మంచిగా స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయినప్పుడు దగ్గర కూర్చొని స్మూత్గా డీల్ చేయండి. మీ ఇంట్లో విషయాలను స్మూత్గా డీల్ చేయండి. మీరు చిరాకుతో పరాకుతో వచ్చిన వ్యక్తిని, ఆఫీస్ నుంచి వచ్చిన వ్యక్తిని, లేదా డ్యూటీ నుంచి వచ్చిన వ్యక్తిని, సో క్యాంపుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, జర్నీ చేసి వచ్చిన వ్యక్తిని నువ్వు విసిగించావనుకో, నీకు అక్కడ ఏమవుతుందంటే ఒక అండర్స్టాండ్ రాదు. అక్కడే గొడవ రేజ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. వచ్చిన వ్యక్తితో సిచ్యువేషన్ బట్టి, ఆయన మూమెంట్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. రెండో పాయింట్ ఏంటంటే, నీ ఇంట్లో ఏదైనా కావాలనుకుంటే, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటే దాన్ని స్మూత్గా సిచ్యువేషన్ బట్టి హ్యాండిల్ చేయండి. సిచ్యువేషన్ బట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మూడో విషయం ఏంటంటే, ఏదైనా మీ ఆఫీస్ విషయంలో కానీ, మీ హస్బెండ్ ఆఫీస్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ ఏమైనా చిన్న సలహాలు మీకు తెలిసినవి, అది యూజ్ అవుతుంది, నా హస్బెండ్కి యూజ్ అవుతుంది, నా హస్బెండ్కి సపోర్ట్గా ఉంటుంది అనేది నీకు అనిపిస్తే, ఆయన ప్రశాంతంగా, ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు, మంచిగా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు చిన్న అడ్వైజెస్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఈ మూడింటి కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ కాపురంలో, మీ ఫ్యామిలీస్లో కలతలు రావు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా ఫ్రీగా మూవ్ అవుతారు, హస్బెండ్స్ ఫ్రీగా మూవ్ అవుతారు, మీ భర్తలు మీతో ఫ్రీగా మూవ్ అవుతారు. కానీ మీరు దీనికి విరుద్ధంగా వచ్చిన వ్యక్తిని కోపంతో, ర్యాష్తో అట్లా అని అరిచామనుకోండి, ఆయన అసలుకే కోపంతో వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ గొడవ అవుతుంది కానీ అక్కడ నీకు ఏమి జరగదనమాట, రిజల్ట్ రాదు. కాబట్టి వచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఆయన మూమెంట్ని బట్టి ఫాలో అవ్వండి. వచ్చిన తర్వాత మంచి వంట, ఆయనకి ఇష్టమైన వంట అది చేసి పెట్టండి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే, నీకు ఫ్యామిలీలో ఏదైనా ట్రబుల్ ఉందనుకో, ఏదైనా ఇబ్బంది, లేకపోతే ఏదైనా ఇంట్లో సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఏమైనా కావాలి, ఏదైనా పిల్లోడు ఫీజు ఇవన్నీ ఉన్నాయనుకో, స్మూత్గా డీల్ చేసి ఆయన హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలు చెప్పండి. ఓకేనా? నాలుగో పాయింట్ ఏంటంటే, మీరేదన్నా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే, మీ హస్బెండ్స్కి అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఆయన హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే అడ్వైజెస్ ఇవ్వండి. ఓకేనా? ఓకే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మీ ఫ్యామిలీస్లో మీరు చక్కగా ఈ టిప్స్ పాటించినట్టయితే, ఆడవాళ్ళకు మాత్రం, డియర్ మై సిస్టర్స్కి మాత్రమే ఇవి పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ, మీ కాపురం అన్యోన్యంగా 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా?